నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నిన్నయాల బీఆర్ఎస్ వాళ్ళు ఇది కేసీఆర్ సారు ఏడాది నుంచి పండుకొనే ఉన్నాడు ఫామ్ హౌస్లో తాగి అన్నాడు. ఆయన ఎన్నికల ముందు కూడా చెప్పిండు, గెలవకపోతే ఏం చేస్తావండి, నా కొడుకు అమెరికాకు పోతాడు, నేనేం చేస్తా, ఇది తాగి ఫామ్ హౌస్లో వంట అన్నాడు. గదే చేసిండు, గదే చేస్తాడు కూడా. ఓకే, ఒకటి వయసు మీద పడుతుంది, ప్లస్ చేసింది చెప్పుకోవడానికి కేసీఆర్ గారు ఏం చెప్తారు చెప్పండి. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు దోషినా అని చెప్తాడా, లేకపోతే కేసీఆర్ గారు చేయబెట్టినప్పుడు మిగులు బడ్జెట్ తో కూడిన రాష్ట్రంగా ఉండి అన్ని హామీలు నెరవేరుస్తూ ఉచిత పథకాలు అనేది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, అది ఇందిరమ్మ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు ఉచిత విద్యుత్తు అనేది అసలు ఆలోచనకు కూడా ఎవరికి రాలేదు. ఓకే, ఇది గుడిసెలలో ఉండేటోళ్ళకి పక్కా ఇల్లు కట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, అంటే ఉచిత పథకాలు అనేది ప్రజలకి ఇవ్వడం స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము అవన్నీ ఇస్తూ కూడా కేసీఆర్ గారు చేయల 2014లో ప్రభుత్వాన్ని పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే. అటువంటిది చిన్న రాష్ట్రం రిలేటివ్లీ, మిగతా యూపీ జనాభా 20 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా 9 కోట్లు. ఓకే, అట్లా కంపేర్ చేసినప్పుడు మనది 4 కోట్లే. కాబట్టి రిలేటివ్లీ చిన్న రాష్ట్రం. ఆ చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం అప్పు తెస్తున్నాము అంటున్నాం, 80,000 కోట్ల అప్పు తెస్తే అందులో 50,000 కోట్లు కేవలం కేసీఆర్ గారు చేసిన అప్పుకి దాని అసలు వడ్డీ కడుతున్నాం. అంటే మిగతా 30,000 కోట్లే మనము ఈ యొక్క పథకాలకి మిగతా వాటికి యూజ్ చేస్తున్నట్లు లెక్క. అంటే అంటే ఆయన మనము ఈ ఒక తరతరాలుగా మనకి మీద గుదిబండ నింపిపోయిండు, అవునా కాదా? సో సేమ్ థింగ్ విత్ బీజేపీ. ఇది ఒక 64 ఏళ్లలో ఇది 13 ప్రధానమంత్రులు చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే, ఒక్క నరేంద్ర మోడీ వచ్చి ఈ 11 ఏళ్లలో చేసిన అప్పు 180 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఇక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినవి అమ్మినవి, వాటిని ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని లెక్క పెడతలేను నేను. ఓకే, అవి పుట్నాలు లెక్క అమ్ముతున్నాడు. వాటి పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. వాటిని తన మిత్రులకి 400 కోట్లకి 500 కోట్లకి ఇస్తున్నాడు. అంటే నేను అనేది అప్పు కాకుండా దేశ సంపదని, జాతి సంపదని, ఖనిజాలని అవన్నిటిని దోసుకొని పోతున్నది. ఇక లెక్క పెట్టండి, అంటే ఒక 1,000 లక్షల కోట్లు ఈజీగా దోసుకున్నాడు బీజేపీ గుజరాతోడు, లేకపోతే బ్రాహ్మణుడు, ఉత్తర భారతదేశ బ్రాహ్మణుడు, లేదంటే బీజేపీ సంబంధించిన వ్యక్తులు, లేదంటే గుజరాతీ బీజేపీ మిత్రులు కదా. అది కాకుండా రైతులకు రుణాలు మాఫీ కేసీఆర్ 4 విడతలు చేసిండు. 4వ విడతలో చేసే లోపల ఆ యొక్క మిగిలిన మూడు విడతలు చేసిన విడతలు 25 చేసిండు. కాబట్టి ఆ మిగతాది ఇంట్రెస్ట్ కలిపితే అది వీడిచ్చిన దానికి పెద్ద ఫలితం లేదు. కానీ మనం ఏకకాలంలో 2 లక్షలు చేసే ప్రయత్నం చేసినాం. ఓకే, దానికి ఒక్క సంవత్సరంలో ఆయన మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ అంతా 17,000 కోట్లు. మనము ఒక్క సంవత్సరంలో చేసిన రుణమాఫీ అంతా 22,000 కోట్లు. ఇక బీజేపీ అయితే రుణమాఫీ లేదు, గిన్నమాఫీ లేదు, రైతులకు ఏడంట. వాడు ఎవరికి చేస్తాడంట, బలిసిన అదానికి అంబానికి చేస్తాడంట. 52 సూట్ కేసులలో సర్ది వాడిని పంపించిండు, వాడిని కింగ్ ఫిషర్ వాడిని, విజయ్ మాల్యాని. అంత గుజరాతీ వ్యాపారులు ఎందుకు పోతారు? ఎందుకు మళ్ళీ వాళ్ళని నల్లధనం తెస్తా అన్నాడు, విదేశాల్లో ఉన్న దోసుకున్న తెస్తా అన్నాడు. వీని కాలంలో ఎందుకు పారిపోతారు? మరి ఎందుకు తీసుకురాడు? ఒక్కరిని కూడా ఎందుకు తీసుకురాడు? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసింది చెప్పండి. మద్దతు ధర అడిగితే 700 మంది రైతులను చంపిండు. రైతుల మీద లఖీంపూర్లో వాళ్ళ మీద ట్రాక్టర్ ఎక్కించారు. సో వాళ్ళు చెయ్యరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7 తారీఖు నుంచి డిసెంబర్ 7 కంటే ఏడాది 12 నెలలు. ఓకే, 12 నెలలు కాకుండా ఇప్పుడు ఇంకో 2 నెలలు, ఏది డిసెంబర్ నుంచి జనవరి, ఇప్పుడు ఫిబ్రవరి 7 తారీఖు వస్తున్నది. అంటే 14 నెలలు ఉన్నది. 14 నెలల్లో 2 నెలలు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోయింది. తర్వాత 4 నెలలు కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకు కూడా వచ్చింది. మనం ఏమి కొత్త పథకాలు, కొత్త నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండే. అంటే దాదాపుగా 6 నెలలు మనం పరిపాలన చేయలేదు. ఇక మిగిలిన పరిపాలించిన 8 నెలలలో ఏం చేస్తలేం చెప్పండి. దావోస్ పర్యటనకి లాస్ట్ టైం పోయినాం, ఈసారి పోయినాం. వాటి ద్వారా వచ్చే పెట్టుబడులు అవి కార్యాచరణ నడుస్తున్నది. సో వాటి పూర్తి ఫలితాలు రావడానికి ఇంకో 6 నెలల్లో ఏడాదో పడుతుంది. ఏది వాళ్ళు పెట్టుబడులు మనకి ఆ యొక్క ఉద్యోగ కల్పన, వాటి పెట్టుబడుల యొక్క ఫలితాలని. ఓకే,
సో అట్లనే కేసీఆర్ గారు కొన్ని స్టార్ట్ చేసిండు, కొన్ని స్టార్ట్ చేయలేదు, కొన్ని మధ్యలో వదిలేసిండు. అవి ఏవే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తున్నాం, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది విద్యుత్ థర్మల్ ప్లాంట్లు కావచ్చు, విద్యుత్ ప్రొడక్షన్ కావచ్చు, ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులకి ఆ యొక్క రోడ్డు మరమ్మతులు కానీ, సర్పంచ్లకు ఇచ్చే బిల్లులు కానీ ఆయన అట్టనే పెట్టిపోయిండు. అవన్నీ మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నది. అర్థమైందా? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడో కడతా అన్నాడు, మీకెళ్ళి పెంకులు ఉడుతున్నాయని. కట్టిండా కేసీఆర్ గారు? కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిన్ననే గృహప్రవేశం చేసింది, అదే దాన్ని ఇనాగ్రేషన్ చేసింది. దాన్ని పూర్తి కావడానికి 6 నెలల ఏడాదో పడుతుంది. సో ఒక్కొక్క ప్రయత్నం చేస్తుంటే వాటి ఫలితాలు రావడానికి టైం పట్టదా? చెప్పండి. ఇలా ఫ్రీ బస్సు పథకం కింద ఎంతమంది మహిళలు బయటకు వస్తున్నారు, ఎంతమంది వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చెప్పండి. అసలు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉందా ఫ్రీ బస్సు పథకం? అసలు ఆలోచన ఉందా? ధనవంతుడికి ఏమో ఫ్రీగా ఇస్తా అంటాడు, పేదోడికేమో ఇయ్య అంటాడు. మరి ధనవంతుడు తయారు చేసిన వస్తువులు ఎవడు కొనుక్కుంటాడు? పేదోడే కొనుక్కోవాలి కదా. అంటే మనం పేదవాళ్ళగానే ఉండాలి. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వము దోపిడీ చేసుకుంటోళ్ళకే మద్దతు ఇస్తుంది, వాళ్ళకి దోపిడీ చేసుకుంటోళ్ళకే ఉంటది. సామాన్యులు బిచ్చగాళ్ళ లెక్కనే ఉండాలి. ఉంటేనే వీడు మనకు ఆ యొక్క చిల్లరకి అమ్ముడు పోతాడు, మనం చెప్పినట్టు వింటాడు. వీడి దగ్గర పైసలు ఆడద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదే. పేదోటి సామాన్యులని రాను పేదవాళ్ళ సంఖ్య తగ్గాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్లస్ ప్రభుత్వం అంటే ఒక పథకాలు ఇచ్చుడే కాదు కదా, అభివృద్ధి చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, ఉద్యోగ కల్పన చేయడము, యొక్క పేదరికాన్ని తగ్గించడము, ధరలను నియంత్రణ చేయడము, ఇవన్నీ ఉంటాయి కదా. అదే చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందరికీ ఉద్యోగాలు రావాలనే పెట్టుబడులు తేవడానికి పోతున్నాము. ఆ యొక్క పెట్టుబడులు వచ్చి ఆ కంపెనీలు వస్తే అందులో పనిచేసేటువంటి వాళ్ళకి ఆ నైపుణ్యం ఉండాలని స్కిల్ యూనివర్సిటీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఏం చేస్తలేం. పథకాలు కూడా ఏది నిజమైన అర్హులైన వాళ్ళకి ఇస్తాం. గుట్టకి పుట్టకి రోడ్డుకి బలిసినోడికి ఎందుకు ఇస్తాం? ఇయ్యం. పథకాలు అనేది పేదవాడు ఎందుకంటే వాడు కూడా బతకాలి కాబట్టి, వాడు కూడా ఆర్థికంగా ఎదగాలి కాబట్టి, వారికి పేదరికం పోవాలి కాబట్టి వానికి టెంపరీగా మద్దతు ఇస్తున్నాం. కానీ శాశ్వతంగా వానికి దారి కల్పిస్తాం, బతుకుదెరువు చూపెడతాం. పథకాల మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే పేదరికం తగ్గాలి, అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటాము. ఓకే. కానీ టెంపరీగా పేదవాళ్ళకి సాయం చేస్తాం. బలిసినోడికి ఎందుకు సాయం? ఇప్పుడు 3 ఎకరాలు ఉన్న పేద రైతుకి సాయం చేయాలి కానీ 100 ఎకరాలు ఉన్న ఆసామికి ఎందుకు? 100 ఎకరాలు ఉన్న ఆసామి అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటాడు, ఆయన కొరికేదేంది? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో బీజేపీ ఎక్కడ మంచిగా చేసింది? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మన తెలంగాణ కంటే గుజరాత్ బాగుందా, అస్సాం బాగుందా, మణిపూర్ బాగుందా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ బాగుందా చెప్పండి. పోనీ కేసీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు ఏం మంచిగా ఉండే చెప్పండి. కేసీఆర్ గారు 100 హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చిండు చెప్పండి. మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నాడు. ఎంతమంది మావోయిస్టులను చంపిండు చెప్పండి. గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్లు పెడతా అన్నాడు, ఎన్ని పెట్టిండు కేసీఆర్ గారు? ప్రతి దళితుడికి 3 ఎకరాలు ఇస్తాడు, ఎంతమందికి ఇచ్చిండు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసి పారదొబ్బిండు, రైతులకు బేడీలు వేసిండు. ఏం చేసిండు కేసీఆర్ గారు? మనం అట్లా చేస్తలేం కదా. పాపం ఆర్టీసీ కార్మికులు మాకు డిమాండ్లు నెరవేర్చడానికి గని రోజులు ధర్నా చేస్తే కొంతమంది చచ్చిపోయినరు. అలా ఆర్టీసీ కార్మికుల లాస్ట్ కింద భూమ పెట్టి పంపించిండు, మా ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అని. మనం అట్లా చేస్తలేం కదా. ధర్నా చౌకులు ఎత్తేసిండు, గుట్టలు లేకుండా చేసిండు, భూములు లేకుండా చేసిండు. ఎక్కడ భూమి 32 కాలంలో ఉంటే తీసేసి 3 కాలంలో పెట్టిండు, అనుభవదారుడి కాలం తీసేసిండు, మొత్తం భూమి కబ్జా పెట్టిర్రు బీఆర్ఎస్ నాయకులు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఇప్పుడు అట్లా చేస్తలేరు కదా, రైట్? సో ఎవరికి బాగు చేసిండు కేసీఆర్? వాడు దోసుకున్నాడు, వాని బిడ్డ దోసుకుంది, వాని అల్లుడు దోసుకున్నాడు, వానికి ఫామ్ హౌస్ వచ్చింది. అందరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఒక్కొక్కరి ఫామ్ హౌస్ కింద 500 ఎకరాలు వచ్చినాయి. ఎక్కడి వాళ్ళకి? బంజారా హిల్స్ లో ఇల్లు కట్టుకున్నది కవిత, నిజామాబాద్ లో ఇల్లు కట్టుకున్నది, ఇంకా కరీంనగర్ లో ఇల్లు కట్టుకుంది. ఎక్కడి పైసలు? సంతోష్ రావుకి అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడి? హరీష్ రావుకి ఎక్కడి? ఏ స్త్రీని వదలలేదు. జర్ర అందంగా ఉంటే ఆ స్త్రీని వదలలేదు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడ చెరువుని వదలలేదు, ఏ కుంటను వదలలేదు, ఎక్కడైనా దోసుకున్నదే కదా. భూమిని వదలలేదు. ఎంతమంది పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ నక్సలైట్ల అన్నలు అప్పుడు పేదోడికి భూమి పంచిస్తే భూదాన ఉద్యమం కింద కమ్యూనిస్టులు భూమి పంచిపెడితే ఆ యొక్క సాయుధ పోరాటం కింద అవన్నీ భూములని కబ్జా పెట్టింది ఈ కేసీఆర్ గాడు, బీఆర్ఎస్ కాదా?
కాదు, వాడు అంత మంచిగా పరిపాలిస్తే వానికే ఓటేసేవాళ్ళు కదా. ఎప్పుడన్నా ప్రజల దగ్గరికి వస్తాడా? ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ప్రజల్ని కలిసిర్రా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు? కాంగ్రెస్ అట్లా చేస్తలేం కదా, ప్రజల్ని కలుస్తున్నాం కదా, అనునిత్యం కలుస్తున్నాము, వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. కేసీఆర్ గారు ఇన్ని వందల సార్లు నోటిఫికేషన్ ఇచ్చిండు ఉద్యోగాలకి, ఎందుకు భర్తీ చేయలే? భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి నెల నెల జీతం వస్తే ఇచ్చినట్టు కదా. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పేపర్లు లీక్ చేసి రద్దు చేస్తే ఇచ్చినట్ట? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకైతే మరి పేపర్ లీక్లు ఎందుకైతే అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవుతున్నాయి పేపర్ లీక్లు, ఇక్కడ లేదంటే బీఆర్ఎస్ నాయకుల కాలంలో అయినాయి, కాంగ్రెస్ పాలనలో అయితలేవు కదా పేపర్ లీక్లు. మరి ఇప్పుడు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం కదా, ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కదా, అది నిరంతర ప్రక్రియ కదా. మరి 56,000 మంది తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకి బతుకుదెరువు చూపెట్టినాం కదా. కేసీఆర్ మళ్ళొచ్చుంటే అయ్యేది ఇవన్నీ పనులు చెప్పండి. కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు, చేసిండా కేసీఆర్ గారు? వరంగల్ని వాషింగ్టన్ చేస్తా అన్నాడు, చేసిండా కేసీఆర్ గారు? చెప్పండి. ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు, చేసిండా? హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు పోస్తా అన్నాడు, పోసిండా? కార్లు బోట్లు కాకుండా చేస్తా మన జంట నగరాలు అన్నాడు, చేసిండా? ఏం చేసిండు వాడు? ఏమీ చేయలేదు. తాగుపోతు విధవా ఇంత ఫుల్ బాటిల్ సాయంత్రం 4 నుంచి మొదలు పెడితే పొద్దుగాల 4 గంటల దాకా, సాయంత్రం 7-8 నుంచి మొదలు పెడితే పొద్దుగాల 4 గంటల దాకా తాగుతాడు, తాగి పంటాడు, పొద్దుగాల 4 గంటలకి పండి 1 గంటకు లేస్తాడు. వాడు ఒక సామాన్యుల్ని కలిసిందేడా? ఒక సామాజిక కార్యకర్తల్ని, పౌర హక్కుల నేతల్ని ఎవరిని కలిసిండు? ఇదే గద్దరని 4 గంటల ముందర నిలబెట్టిండు. వాళ్ళ సొంత ఈటల రాజేందర్ ఆయన మంత్రిగా ఉండి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక సామాన్యులను కలవలేదు, ఒక పార్టీలో ఉన్న వాళ్ళని కలవలేదు, ఒక నియంతృత్వాన్ని చేసిండు, ఒక ప్రజాస్వామ్యం లేదు. ఈ బీజేపీ వాళ్ళ రాష్ట్రాలు అట్లే వచ్చినాయి, బీఆర్ఎస్ అట్లే వచ్చింది. పేదోడి సామాన్యుడు ఎడబతికిర్రా? దోపిడీదారులు బతికితున్నారు. బీఆర్ఎస్ లో బీజేపీలో దోపిడీదారులకి ఎక్కువ స్వర్గం ఉంది, ఎందుకంటే దోపిడీ చేసుకునే వాళ్ళకి వీని వాటాలు ఇస్తాడు కాబట్టి. మిగిలిన 80-90% మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేం కదా. చెప్పండి. వాడంట మంచిగా చేసిండంట, వాడు దేవుడు అంట, వీడు వచ్చిన 8 నెలల్లో చెడగొట్టిండంట. వాడు మంచిగా చేస్తే కాంగ్రెస్ వచ్చి కూలగొడుతుండ. కేసీఆర్ కట్టిన అని కాంగ్రెస్ వాడు వచ్చి బీజేపీ కట్టిన అని కూలగొడుతుండ. కాంగ్రెస్ వాడు కట్టిన బీజేపీ అమ్ముతున్నాడు, లేకపోతే కేసీఆర్ గారు పేర్లు మార్చిండు తప్ప బీఆర్ఎస్ వాడు చేసింది, బీజేపీ వాడు చేసింది కాంగ్రెస్ వాడు తీసి పారదొబ్బుతుండ. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడ కేసీఆర్ కట్టినటువంటి మనము ఏది కూలగొట్టినాం చెప్పండి? మోడీ కట్టిన ఏవి మనము కూలగొట్టినాం? లేదు కదా. ఎవరికి చెప్తున్నారు? మనకు సాధ్యమైనంతలో ఉన్న బడ్జెట్లో వాడు అప్పులు చేసిపోయినా కానీ ఉన్న బడ్జెట్లో అవసరమైతే కొంతవరకు అప్పులు తెచ్చైనా సరే ఇన్ ద లాంగ్ టర్మ్ లో అప్పుల మీద డిపెండ్ కాకుండా మనమే సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. కాదు ఇవాళ కేసీఆర్ ఈ 1.5 మనం వచ్చిన ఈ 1 year లో ఏది మన రైతులు పంటలు వండియలేదా? కేసీఆర్ వాడు కాళేశ్వరం అన్నది అది పడవ పడ్డాక కూడా మనము ఆ కేసీఆర్ పాలన కంటే ఎక్కువ పంటలు పండించినాం, ఎక్కువ దిగుబడి వచ్చింది. మరి అవన్నిటిని మనం కొన్నాం కదా. రైతుల చేతిలో వాళ్ళ పైసలు ఆడుతున్నాయి కదా. కేసీఆర్ హయాంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిండు. ఒకసారి పంట వేయాలంటాడు, ఒకసారి వేయొద్దు అంటాడు, ఒకసారి వరేస్తే ఊరి అంటాడు. మనం అట్లా అంటలేం కదా, ప్రజలను తప్పుదో పట్టిస్తలేం కదా. కాదు కేసీఆర్ అని వచ్చిన కొడుకు వాడిని ఎమ్మెల్యే గెలిపిస్తే గజ్వేల్కి ఎన్నిసార్లు పోయిండు ఈ ఏడాదిలా ప్రజలను ఎంతమందిని కలిసిండు, అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చిండు, ఏ ప్రజా సమస్య మీద చర్చ పెట్టిండు చేయడా? మరి వాడిని ఎందుకు ఎన్నుకున్నారు? నెలకు ఎందుకు జీతం తీసుకుంటాడు ఎమ్మెల్యేగా? అంటే లంగ కథలు వాడుకుంటా రాష్ట్రాన్ని దోసుకొని ఈ అప్పులపాలు చేసి అన్ని రకాలుగా చేస్తే దాని నుంచి మెల్లమెల్లగా రికవరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే వాడు వచ్చిన 8 నెలల్లో అద్భుతాలు అయిపోతాయా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఇనాగ్రేట్ చేసినాం, హాస్పిటల్కి ఇనాగ్రేట్ చేయగానే హాస్పిటల్ అయిపోయి అది స్టార్ట్ అవుతుందా? కాదు కదా. దాన్ని కట్టాలి కదా, దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ తేవాలి కదా, ఇంకా అదనంగా 8 విభాగాలు కడుతున్నాం కదా. దాని ఫలితాలు రావాలంటే 6 నెలల్లో ఏడాది పడుతుంది కదా. నేను ఎన్నికల ముందే చెప్పిన, ఇప్పుడు చెప్తలేను, నేను గెలిచినాక చెప్తలేను. ఓ 2 ఏళ్ళ టైం ఇవ్వండి రా అయ్యా, అప్పుడు మీ ముందటనే పెడతాం, ఏం చేసినాం ఏం చేయలేదు అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్తున్నాం కదా. ప్రతి రూపాయికి లెక్క చెప్తామని చెప్తున్నాం కదా. బట్టి గారు ఇప్పటివరకు ఎన్నోసార్లు చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యక్తుల చేతులు నడవదు అయ్యా, అది పెట్టినోడ్లే ఒక్కడు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ అనేటోడు పెట్టిండు, బీజేపీ ప్రభుత్వాన్ని వాజ్పేయి మహోపాధ్యాయుని బాపనోళ్ళు పెట్టిండ్రు. కానీ కాంగ్రెస్ నట్లో ఒకడు పెట్టలే, సోనియా గాంధీ పెట్టలే.
లేకపోతే ఇంకో నెహ్రూ పెట్టలే. దేశంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా మనం ఎట్లా ఈ బ్రిటిష్ పాలన నుంచి సంఖ్యలు తెంపుకుందాము, పరిపాలన ఎట్లా భాగస్వామ్యం అయిదాము, మనమే స్వయంగా ఎట్లా పరిపాలించుకుందాము అనే ఆలోచనతోటి ఒక బెంగాల్ యూనివర్సిటీలో కలకత్తాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో, బెంగాల్ అంటారు, వెస్ట్ బెంగాల్ అనకపోదురు, ఎందుకంటే ఆ బెంగాల్ని 1905లో విభజించినాక ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయింది. కానీ ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అయింది, వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ అయింది. కానీ అంతకుముందు బెంగాల్ అంటే బీహారు, ఇప్పుడున్న ఈ బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, ఇక్కడ కొంతవరకు ఒరిస్సా ప్రాంతం, ఇవన్నీ కలిపి బెంగాల్ అనేది పెద్ద రాష్ట్రం ఉండే. అర్థమైందా? అక్కడ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ బెంగాల్కి వాళ్ళ కలకత్తా అనేది వాడు తీర ప్రాంతాన్ని కబ్జా, వాడు ఫోర్ట్ కట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు కలకత్తా అనేది వాడి క్యాపిటల్ ఉన్నప్పుడు అక్కడ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఒక జాతీయవాదులుగా ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళొక మీటింగ్ పెట్టుకున్నారు ముంబైలో. అదే కాంగ్రెస్ తప్ప, కాంగ్రెస్ అంటే కంగ్రెషన్ ఆఫ్ పీపుల్, అందరు ప్రజలందరూ గుమి కొడితే దాన్ని కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న పార్లమెంట్ పేరు కాంగ్రెస్, అట్లనే సెనేట్ అంటారు. ఓకే, అట్లా దాని కాంగ్రెస్ అంటే 10 మంది గుమిగూడే దాన్ని కంగ్రెషన్ ఆఫ్ పీపుల్. సో ఆ విధంగా ప్రజలు పెట్టుకున్నది, వాళ్ళ స్వతంత్రంగా జాతీయవాదులు దేశభక్తులు పెట్టుకున్నది. కానీ కాంగ్రెస్ ను ఒక వ్యక్తి స్థాపించలేదు. ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక దళితుడు నడిపిస్తున్నాడు. బీజేపీ నడిపిమనండి చూద్దాం, దళితుడిని. బీఆర్ఎస్ నడిపిమండి ఒక దళితుని చూద్దాం, వాని చిత్తశుద్ధి బయటపడుతుంది. దళితుని వాసన నీడ కూడా పడితే నచ్చని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ అట్లా చేస్తలేదు. ఒక సిద్ధాంతం తీసుకుంటే సిద్ధాంతం కోసం కొట్లాడుతుంది. అది గ్రహించాలి. కానీ వాడు ఒడో చెత్త నింపుతాడు. వానికి ఏం పని? వాడు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు. బీజేపీ దగ్గర ఏం లేదు, బీఆర్ఎస్ దగ్గర ఏం లేదు. కాబట్టి మంచిగున్న చరిత్ర మీద బురద వెళ్తాడు. నెహ్రూ ఎవరికో కొట్టిండి అంటాడు, ఇందిరాగాంధీ ఎవరినో ముస్లిం తోటి ఇది చేసుకున్నది అంటారు. వాడి మంచిగున్న చరిత్ర మీద బురదలుడు తప్ప చరిత్ర అనేది చరిత్ర. అలా ఎంత చదువుకున్నా నీకు వచ్చేది ఏం లేదు ప్రయోజనం. కానీ మంచిగున్న మీద చరిత్ర బురద తల్లితే నాకు ఓట్లు ఎత్తారని వాళ్ళ ఆలోచన తప్ప. చెప్పుకో కేసీఆర్, నువ్వు మొగాడివి అయితే, నీకు నిజంగా నువ్వు ఒక తల్లికి ఉడితే, ఓకే, దమ్ముంటే మోడీ బీజేపీలు ఇచ్చిన కొడుకులు, బీఆర్ఎస్లు ఇచ్చిన కొడుకులు మేము ఇది కట్టినామని చెప్పుకోండిరా. నాగార్జున సాగర్ లాంటి 100 కట్టినామని చెప్పుకోరా మోడీ, చెప్పుకోరా కేసీఆర్లు ఇచ్చిన కొడుక. తాగితే గాని మాట్లాడలేని అసమర్థుడివి నువ్వేం మాట్లాడతావురా? ఏడాది నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న గాడిది కొడుకువి. అంటే ఈ ఏడాది కాలంలో నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం తెలంగాణ ప్రజలు చచ్చిపోయినా నువ్వు పట్టించుకోవా? నీ ఫామ్ హౌస్ లో వండడే నీకు ముఖ్యమా? లంబడి కొడుక, ఏం చేసినావురా? నువ్వు పాస్పోర్ట్ దొంగవి నా కొడుకువి, ఒక్క ప్రజల మీద ప్రేమ లేని నా కొడుకువి. వాడు అంటాడంట కేసీఆర్ గాడు వాని యొక్క కింది వాళ్ళకి, మీరు ప్రజల్ని బహిరంగ సభకి తీసుకురండి, నా మాటలతోటి వాళ్ళని ఉర్లు చేసేస్తా, మీకెందుకండి అంటాడంట. అంబేద్కర్ గారిని తిడతాడు, రాజ్యాంగం మార్చేయాలంటాడు. ఎవడివిరా నువ్వు? రాజ్యాంగంలో ఉన్న అంశాల గురించి మినిమం అవగాహన ఉందారా నీకు? మోడీ గారికి ఒక 11 ఏళ్ళ నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేని దద్దమ్మ మోడీ గాడు, ఒక చిన్న పొరాలు గ్లోబల్ వార్మింగ్ గురించి అయితే చెప్పలేదు దద్దమ్మ. మేఘాలుంటే రాడార్లకు అడ్డం వస్తాయని చెప్పిన గాడిది కొడుకు, ఫేక్ డిగ్రీలను ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి ఆడ రైల్వే స్టేషన్ లేని దగ్గర ఛాయ మీనా అని చెప్పుకునే గాడిది కొడుకు. ఎవరికిరా? కేసీఆర్కి ఏం అవగాహన ఉంది, వానికి ఏం అవగాహన ఉంది? దోసుకోవడం తప్ప మీకు ఏ విషయం లేదు, అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ఒక ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ఒక నియంతలు, దుర్మార్గులు. వాడు అనుకోలే, కళలు కూడా అనుకోలే కేసీఆర్ గాడు. వానికి మొన్న మోడీ గాడు 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అనుకున్నాడు, 240కి పడిపోతుంది, 272కి రావాల్సిన కనీసం మెజారిటీ రాదు అని అనుకోలే మోడీ. అంటే ప్రజలు ఎడ్డోళ్ళ? అది కూడా ఈవీఎంల ద్వారా మోసం చేస్తే ఆడికి వచ్చినాయి, లేకపోతే అది కూడా రాకపోతుండే. కేసీఆర్ గారు కళలు కూడా ఊహించలేదు. వారు ఆర్ఎస్ ప్రవీణ్ గాని పెట్టి, బీఎస్పీని పెట్టి, ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఉన్న వాళ్ళని కాకుండా యొక్క ఫేక్ వాళ్ళని పంపించి, కార్తిక లాంటి వాళ్ళని పంపించి, అసమర్థులకు టికెట్లు ఇప్పించి కాంగ్రెస్ ను ఓడగొట్టాలని శతవిధాల ప్రయత్నం చేసిన ఎంఐఎం పార్టీని ప్రతిపక్షం చేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ ని ప్రతిపక్షమే అనే పార్టీ లేకుండా చేసి, కాంగ్రెస్ ఏడుందండి అంటాడు. మరి ఆడలేంది, ఆడికెళ్ళి వచ్చిందండి చెప్తాడు ఇలాంటి కొడుకు కేసీఆర్ గారు. చెప్తావరా కేటీఆర్ గా? లుచ్చబాడకవు, పేదోళ్ళ సొమ్ము దోసుకొని తిన్నది కాకుండా మళ్ళీ ఇవాళ వచ్చేసి పేదోడు మంచిగా కావద్దు, ఏడ మంచిగా అవుతాడో, పేదరికం ఏడ పోతుందో అని భయం పట్టుకునేది లంబడి కొడుకులకి. మా యొక్క మళ్ళీ మేము అధికారం రాలేము, వాడు ఇన్నేళ్ళు దోసుకున్నది అది దాచుకోవాలి. కాంగ్రెస్ వాడు ఉన్నాడు అనుకో, మా అన్ని మేము దోసుకునే తీసేపిస్తాడు, కాబట్టి ఎట్లన్నా రావాలి, అడ్డదారు రావాలి అని కేసీఆర్ గారు తాగి ఎవరిని కొనాలి, ఏం చేయాలి, ఇదే పని వాంది.
ఎవడు వస్తాడు, ఎవడు రాకపోతే ఎట్లా దుష్ప్రచారం చేద్దాం, ఎట్లా మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ఇదే పని వానికి. అరే ప్రజలకు మంచి చేద్దాము, ప్రజల తరఫున వాయిస్ ఇద్దాము, నిజంగా పాలసీలో లోపాలుంటే అసెంబ్లీకి వచ్చి వాటిని పాలసీ విధానంలో మార్పు చేద్దాము ఉంటుంది. అలాంటి కొడుకే లుచ్చబాడకాలు దోసుకోవాలి, దోసుకున్నది దాచుకోవాలంటే దాన్ని కాపాడుకోవాలంటే అధికారం ఉండాలి. ఆ మోడీ లుచ్చనా కొడుకేంది, కాంగ్రెస్ ఉండకూడదు, ప్రతిపక్షం లేకుండా పోతే ఎల్లకాలం వాడే పరిపాలించుకోవట్టు. కాబట్టి వాడు వచ్చే దగ్గర వాడు వచ్చే ప్రయత్నం చేస్తాడు, వాడు వచ్చే పరిస్థితి లేని దగ్గర ఏం చేస్తాడు, కాంగ్రెస్ వ్యతిరేకించే పార్టీలకు మద్దతు ఇస్తాడు. కానీ వాని ఉద్దేశం కాంగ్రెస్ ఉండకూడదు, అందుకని కుట్రలు చేస్తాడు, సిబిఐ అంటాడు, ఈడీ అంటాడు, లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కైతాడు, ఎట్లానే చేసి కాంగ్రెస్ ఉండకూడదు. గదేం పద్ధతిరా. వాడు విలేకరులు అడిగితే మోడీ నువ్వు ఏం చేసినావు రామ అంటే ఉదర్ క్యా హై అంటాడు, ప్రతిపక్షం ఏముంది అంటాడు లంబడి కొడుకు. నేను ఇది చేసినా అని చెప్పుకోవచ్చు కదరా. వాడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతా, వాని వ్యక్తిగత జీవితాలకు వస్తా, చీరుతా లంచ కొడక కేటీఆర్ లుచ్చన్నా కొడక, నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడతా అంటే చీరుతా, గుర్తుపెట్టుకో లంచ కొడక. జైల్లోకి పోతావు వెనక ముందు గుర్తుపెట్టుకో, లుచ్చబాడుకోవు. నీ చెల్లె పోయింది కదా 16 నెలలో 18 నెలలో. సిగ్గుశరం లంచ కొడక, పేదోని సొమ్ము తీసుకొని ఏం చేసుకుంటారా లంచ కొడుకులు. వాళ్ళు మంచిగా చేయరు, చేస్టోన్ మీద బురద వెళ్తారు బాడకాలు. ఆలోచించండి మిత్రులారా. అర్థమైందా? బీజేపీ ఎన్ని నెరవేర్చిండు, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండు, పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తా అంట, లేకపోతే విద్వేషాలు పెడతా, కులం మతం మీద రంగరాజకీయం చేసాడు తప్ప బీజేపీ లంచ కొడుకు ఒక్కటి మంచిగా చేసింది చెప్పండి. దానికి తోడు ఈ బాపన్న కొడుకులు ఈ గుళ్ళలో వానికేం పని, డే టు డే ప్రజా సమస్యల మీద గరికపాటి కొనుకేం పని, చిన్నజీర్ గానికేం పని, ఇంకో చాగంటి గానికేం పని. అంటే వీళ్ళకి కూర్చున్న దగ్గర పైసలు ఇస్తారనే కదా పేదానికి. ఏ దేవుడు వచ్చి కాపాడిరా ఇన్నిసార్లు ఇన్ని తొక్కిసలాటలు జరిగినాయి తిరుపతిలో. తిరుపతి దేవుడి సన్నిధానంలో జరుగుతారా తొక్కిలాట జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ కూర్చుంటాడా చెప్పండి. ఇలా అక్కడ 40 మంది చచ్చిపోయారు బాబాల దగ్గరికి పోయి, లేకపోతే కుంభమేళాల. ఏ దేవుడు వచ్చి కాపాడిర్రా? దేవుడి దగ్గరికి పోతే తన భక్తులను కాపాడుకోలేని అసమర్థుడా దేవుడు? దేవుడు లేడు, బంకలేడు. అర్థమైందా? ఒకప్పుడు వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళని దేవుళ్ళు అన్నారు తప్ప ఎవడొచ్చి ఏ అద్భుతాలు చేయడు. ఓకే, నువ్వు కష్టపడి సంపాదించుకోవాల్సిందే, నీ తెలివితోటి కాపాడుకోవాల్సిందే తప్ప ఎవడొచ్చి నీ ప్రాణం కాపాడు, ఎవడొచ్చి నీకు అడ్డదారులా నీకు పాస్ చేయడు, పైసలు ఇయ్యడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బాపనోడు వాడు వాడు కూర్చున్న దగ్గర పైసలు సంపాదించుకోవడానికి, ప్రజలందరినీ తన కంట్రోల్ పెట్టుకోవడానికి ఏర్పరచుకున్న వ్యవస్థలు తప్ప ఏ దేవుడు వచ్చి ఎవరికి ఏది ఇయ్యడు. అయిపోయింది అది. ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, జర మంచిగా చేసిన దేవుళ్ళు అన్నారు తప్ప ఇప్పుడు ఎవడు రాడు. వచ్చేది ఉంటే ఒక్కసారి నీ మంత్రంతోటైనా నీవు ఏం చేసైనా తీసుకురండి చూద్దాం. అఘోరిలని అట్లా ఏషాలు వేసుకుంటాం కాదు. ఓకే, అద్భుతాలు జరగవు. అది ప్రకృతి అనేది అది దానంతట చేసుకుంటూ పోతుంది. కానీ నువ్వేం చెప్తే ఇనేది ప్రకృతి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇదే మోడీ గాడు నల్లధనం తెస్తా అన్నాడు, తెచ్చిండా? 15 లక్షలు తెచ్చి ఆ నల్లధనం తెచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు, వేసిండా? ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తెలంగాణలో మోడీ గాని ఇచ్చిన ఇల్లులు ఎన్నో చూపెట్టండి నాకు. ఓకే, మోడీ గారు ఇచ్చిన వాడి యొక్క ఆరోగ్య బీమా పథకము అది ఉత్తర భారతదేశంలో పనిచేస్తలేదు. ఓకే, అర్థమైందా? సో అట్లా ఏం చేసిండు? డాలర్కి 86 రూపాయలు అయింది. అంటే ఒక వస్తువు కొనాలంటే విదేశం నుంచి ఏదైనా మంచిది ఫోనో గీనో కంప్యూటర్ తెప్పించుకోవాలంటే 86 రూపాయలు కట్టాలి. మన పొరగాలను చదివించినాం అనుకో, ఇప్పుడు అమెరికాలో పిల్లల్ని చదివించినాం అనుకో, అక్కడ అమెరికాలో ఉన్న కాలేజ్ ఫీజు కట్టాలంటే ఎన్ని డాలర్లు కట్టాలి? ఆ డాలర్కి ఎంత అవుతుంది? 86 రూపాయలు కట్టాలి. అంటే రూపాయిలో తగ్గుతుంది అంటే భారతదేశంలో ఎవడు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతలేడు విదేశపోడు అని అర్థం. సింపుల్. ఓకే, ఫారిన్ కరెన్సీ మన దేశంలోకి వస్తే మన దేశం యొక్క రూపాయి విలువ పెరుగుతుంది. అంటే ఎవడు వస్తలేడు విదేశపోడు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అర్థం రూపాయి విలువ తగ్గుతుంది అంటే. సింపుల్. రూపాయికి డిమాండ్ ఉంటే రూపాయి విలువ పెరుగుతుంది, రూపాయికి డిమాండ్ లేకపోతే పడిపోతుంది. సింపుల్. ఓకే, సో అదేవిధంగా స్మార్ట్ సిటీలు అన్నాడు. ఎన్ని స్మార్ట్ సిటీలు కట్టిండు మోడీ గారు చెప్పండి? మనకు రావాల్సిన విభజన హామీలు ఎన్ని ఇచ్చిండు? ఐటీఆర్ ప్రాజెక్టు ఇచ్చిండా? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? మన అదనంగా ఈ 11 ఏళ్లలో మోడీ గారు మన బంగారు తెలంగాణకి ఇచ్చింది ఒక్కటి చెప్పండి. నిధులు కానీ మీ యొక్క ప్రాజెక్టులు కానీ, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రంగం తీసుకుందాం, చేయరు వాళ్ళు. పోనీ 8 ఎంపీలు గెలిచినటువంటి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మిగతా నియోజకవర్గాల్లో ఏమి ఇచ్చిండు మోడీ గారు? బండి సంజయ్ గారు ఏం తెచ్చిండు కరీంనగర్కి? ఏమీ లేదు. 2 మంత్రులు ఉన్నారు, ఏం తెచ్చిండు కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి?
ఏమీ లేదు, పెద్దగా చెప్పుకోదగ్గ గణనీయమైన ఏం లేవు. అర్థమైందా? గంగాని శుద్ధి చేస్తా అన్నాడు, చేసిండా మోడీ గారు? 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తానన్నాడు, చేసిండా? చెప్పండి మిత్రులారా. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నాడు మోడీ గారు. మద్దతు ధర ఇలాంటి ఇస్తలేని డబుల్ చేస్తానన్నాడు, చేసిండా? చెప్పండి. ఇవి డిస్కషన్ ఉండొద్దు. వాడు ముస్లిమోడు, వాడు క్రిస్టియనోడు, వాడు ఇంకోడోడు, వాడు మాలో మాదిగల మధ్యలో కొట్లాడబెట్టాలి. మున్నూరు కాపాల ఓట్లు నాకు కావాలి, పద్మశాలిల ఓట్లు పద్మశాలిలు ఎప్పుడు పద్మ బ్రాహ్మణులు అయినరంట. వీడు పద్మ బ్రాహ్మణుడు అంట, వాడు విశ్వ బ్రాహ్మణుడు అంట. కాబట్టి పద్మ బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులకు ఓటేయాలంట, విశ్వ బ్రాహ్మణులు బ్రాహ్మణులకు ఓటేయాలంట. ఎందుకంటే వాడు తోక బ్రాహ్మణుడు కలిగించాడు కాబట్టి, వీడు జంజం వేసుకోవచ్చు అని చెప్పిండు కాబట్టి. ఈ కులాల మధ్యలో ఇది చేస్తున్నాడు తప్ప, చెత్త నా కొడుకు. మతాల మధ్య 10% ముస్లిం చూపెట్టి హిందువుల ఓట్లు నాకు కావాలంటుంది తప్ప, ఈ పద్మ బ్రాహ్మణుల బతుకులు ఎట్లా మార్చిండు, విశ్వ బ్రాహ్మణుల బతుకులు ఎట్లా మార్చిండు, అసలు బ్రాహ్మణుల బతుకులు ఎట్లా మార్చిండు, లేకపోతే సామాన్యుల బతుకులు ఎట్లా మార్చిండు, రైతుల బతుకులు ఎట్లా మార్చిండు, కార్మికుల బతుకులు ఎట్లా మార్చిండు, కర్షకుల బతుకులు ఎట్లా మార్చిండు, చెప్పండి. మోడీ గారు చెప్తాడా? వాడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తాడా? అంత దమ్ముందా జిల్లా? ఇవన్నిటి నుంచి మాకు దృష్టి మరల్చాలి, మంచి చేసిన మీద చెత్త నింపాలి, మేము చూస్తూ కూర్చోవాలి. చెత్త బాడుకోవాలి. ఆలోచించగలుగుతున్నారా? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండు, దేశ సంపద అమ్మిండు, పిఎం రిలీఫ్ ఫండ్ ఉండేది పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసి అది పబ్లిక్ ఎప్పుడంట ప్రధానమంత్రి పేరు మీద వానికి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కావాలి, కానీ ఆ డబ్బులకు ఏం చేస్తుండో ఎప్పుడంట లక్షల కోట్లు. ఇది మోడీ ప్రధాని. నేను బికారిని, నేను చౌకీదారిని, నాకు పెళ్ళాం లేదు, పెళ్ళాం ఉండంగా లేదని చెప్తాడు. నాకు కుటుంబం లేదంటాడు, కుటుంబం ఉండంగా కుటుంబం లేదంటాడు. ఏం చేసిండు? లక్షల కోట్లు దోసుకొని వాడు వాని కుటుంబ సభ్యులు, లేకపోతే వాని పార్టీ వాళ్ళు, లేకపోతే వాని గుజరాతీ వ్యాపార మిత్రులు దోసుకుంటారు తప్ప సామాన్యులకు ఏం చేసిండు మోడీ గారు? ఆలోచించండి. ఓకే, ధనవంతుల రుణాలు మాఫీ చేస్తాడు, రైతుల రుణాలు, సామాన్యుల వాళ్ళ రుణాలు మాఫీ చేయడంట. కాంగ్రెస్ మాఫీ చేస్తే వాడికి నచ్చతలేదు. చెత్త బాడుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఏది మేక్ ఇన్ ఇండియా? ఏం చేసిన మేక్ ఇన్ ఇండియాలో ఇప్పటివరకు మాట్లాడతారు ఎవరన్నా? పేదోని కూడా విమానాలు రబ్బర్ షప్పులు వేసుకున్న పేదోని కూడా విమానాలు తిప్పుతా అన్నాడు మోడీ గారు. ఏది? ఎవరిని తిప్పే? చెత్త బాడుకోవాలి. ఆలోచించగలుగుతుంది. ఇక నిరుద్యోగం అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పటివరకు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చిండు? ఎన్ని కోటి ఉద్యోగాలు ఇచ్చిండు వాడు దరిద్రుడు? చెప్పండి. మాట్లాడరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 56,000 కోట్ల 56,000 ఉద్యోగాలు ఇస్తే నచ్చలేదు కేసీఆర్ కి. సామాన్యుడు బతకొద్దు, పేదోడు సామాన్యుడు పైకి రావద్దు ఈ బాడుకోలకి. అంటే బలిసినోడు ఇంకా బలవాలి, పేదోడు అట్లనే ఉండాలి. అట్లా అది మంచి పద్ధతి కాదురా అయ్యా. అది అందరి దగ్గర పైసలు ఆడాలి, మనీ డిస్ట్రిబ్యూట్ కావాలి, పేదోడు అనేటోడు ఉండొద్దు అనేది కాంగ్రెస్ బాధ. అది దుర్మార్గులు. ఆలోచించగలుగుతున్నారా? సో విద్యుత్ ప్లాంట్లు పెడుతున్నాం. ఓకే, కాంగ్రెస్ ఏం చేసిందనే బాడుకోలకు చెప్తున్నా. ఓకే, విద్యుత్ ప్లాంట్లని విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నాం రాష్ట్రాన్ని. ఓకే, అట్లనే గుంతలు, రోడ్ల మరమ్మతు పూర్తిగా చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో చేస్తున్నాం. ఓకే, సో అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కేసీఆర్ అన్నాడు కానీ కేజీ టు పీజీ అన్నాడు కానీ చేయలే. కానీ కాంగ్రెస్ అట్లా చేస్తలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వాటి ఫలితాలు కనిపించాలంటే ఇంకో ఏడాదిన్నర అయితే మీకు ఇవన్నీ గ్రౌండ్ లో కనిపిస్తాయి. ఓకే, అట్లనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నర్సులకి 6,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అట్లనే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినాం. అట్లనే గురుకులాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నాం. అట్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నా భర్తీ చేస్తూనే ఉంటాం బడ్జెట్ అనుకూలంగా. బడ్జెట్ అనుకూలించకపోతే ఈ సంవత్సరం చేసే వాళ్ళు వచ్చే సంవత్సరం చేస్తాం, కానీ చేసుడు మాత్రం చేసుడే. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందా? అట్లనే ఉస్మానియా హాస్పిటల్ ఒక 6 నెలల ఏడాది లోపల రెడీ అవుతుంది. అట్లనే కేసీఆర్ గారు రేషన్ కార్డులు ఇచ్చిండా? ఒక బీజేపీ పాలిత రేషన్ కార్డులు ఇస్తుర్రా? మనం ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? కొత్త రేషన్ కార్డులు. అట్లనే సన్న బియ్యం ఇస్తున్నాం. ఓకే, అది హాస్టల్లో, గురుకులాలకు కానీ సామాన్యులకు కానీ. ఓకే, అట్లనే సన్న బియ్యం పండించిన రైతులకి 500 బోనస్ ఇస్తున్నాం. అట్లనే ఏది విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్స్ అండ్ మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది గురుకులాల ప్రభుత్వ గురుకులాలలో. అట్లనే మెట్రో రైలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా దాన్ని విస్తరిస్తున్నాం. అర్థమైందా? అట్లనే 22,000 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేసినాం. పేదవారికి ఉచిత విద్య, సామాన్యులకి హౌస్ హోల్డ్లకు ఇస్తున్నాం. అట్లనే రైతులకి పూర్తిగా ఉచిత విద్యుత్తు, ఉచిత పంపు సెట్లు ఇస్తున్నాం. అట్లనే అనేక సబ్సిడీలు రైతులకు ఇస్తున్నాం. అర్థమైందా?
సో వ్యవసాయ యొక్క అట్లనే రైతు భరోసా యొక్క సిలిండర్ కూడా ఇస్తున్నాం పేదవాళ్ళకి. ఓకే, రైతు భరోసా కింద 9,000 కోట్లు మనము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే వ్యవసాయ కూలీలకు 2,000 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 12,000 కోట్లు ఉచిత విద్యుత్తు మరియు పంపు సెట్లకి. అవి కాకుండా ప్రతి దానికి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డుల కింద వాటికి ఏ బోర్డు అంటే ఏదో నామకే వాస్తు కాకుండా వాటికి నిధులు ఇచ్చి వాటిని పరిపూర్తిగా బీసీ వెల్ఫేర్ కి, ఎస్సీ వెల్ఫేర్ కి, ఎస్టీ వెల్ఫేర్ కి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, అట్లనే వెనుకబడిన తరగతుల వారికి, అన్ని సామాజిక వర్గాలని అప్లిఫ్ట్ చేయడానికి, వారికి కావాల్సినటువంటి అనేక వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చే విధంగా వాళ్ళని కూడా సమాజంలో అందరికీ ఈక్వల్ గా చేసే ప్రయత్నం, అప్లిఫ్ట్ చేయడానికి శతవిధాల ఏదో నామకే వాస్తే ఏదో ప్రచారం కోసం కాదు, మనం నిధులు ఇచ్చి అవి వాళ్ళని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవునా? చూడండి బడ్జెట్ చూడండి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క తరగతులకి ఎన్ని వేల కోట్లు మనము నిధులు కేటాయించినామో. అర్థమైందా? అట్లనే ఎవరైనా విదేశాలు చదువుకుంటా అంటే వాళ్ళకి వాళ్ళ పై చదువుల కోసం మనము వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ భరిస్తున్నాం. సో ఏం చేస్తలేం, పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పెట్టుబడులు వచ్చినాక వాళ్ళకి తగ్గట్టుగా ఆ యొక్క కంపెనీలలో పనిచేసేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? సో ఇందిరమ్మ ఇండ్లు అది పారదర్శకంగా గ్రామ సభలు పెట్టి అందులో నిజమైన అర్హులకి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక రోడ్డు మరమ్మతులు చెప్పినాం. అట్లనే పెండింగ్ బిల్లులు మనం ఎప్పటికప్పుడు కట్టే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో 15వ తారీఖు 30 తారీఖు వచ్చిన జీతాలు రాకపోతుండే, ఇప్పుడు అట్లా లేదు, ఫస్ట్ తారీఖు వస్తున్నాయి కదా. ఇవన్నీ ఏమి కనబడతలేవా? ఎవడో ఏదో వరితే నమ్ముదామా? టైం ఇవ్వండి రాయా, కొంచెం టైం ఇవ్వండి, ఇంకో ఏడాది టైం ఇవ్వండి, వాటి ఫలితాలు మెల్లమెల్లగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు కదా టైం. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ చెప్పేటువంటి అది రద్దు అవుతుంది ఇది రద్దు అవుతుంది అని చెప్తే నమ్మకండి. వాళ్ళకి ఏం చేయమంటావు? డెస్పరేట్ అయిపోయారు, దోసుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ మీద బురద చల్లుతున్నారు. మేమే చెప్తున్నాం కదా, కాంగ్రెస్ చెప్తుంది కదా. బట్టి గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మంత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, దామోదర రాజనరసింహ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద అతిరథ మహారథులు కొండా సురేఖమ్మ గారు చెప్పిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, ఇక మన ఖమ్మం ఆయన పేరేంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, రెవెన్యూ శాఖ మంత్రులు. సో వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిండ్రు. ప్రతి ఒక్కరిని అనునిత్యం ప్రజల్ని కలుస్తున్నారు, ప్రతి అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు, సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతున్నారు, ఏదో ఓరిపోతలేరు, ఆధారాలతో మాట్లాడుతున్నారు. ఉత్తమ్ రెడ్డి గారు చెప్పిండ్రు, కొమర్రెడ్డి వెంకరెడ్డి గారు చెప్పిండ్రు, గింతమంది డే టు డే ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ప్రతి అంశం మీద అవగాహన చేస్తున్నారు కదా. సీతక్క గారు వచ్చి చెప్పిండ్రు. బీఆర్ఎస్ లో ఎవడొచ్చిండ్రా? కేసీఆర్ గారు ఎప్పుడో తాగి వచ్చేటోడు, ఏదో ఒరేటోడు పోయేటోడు తప్ప పబ్లిక్ లో ఎవడొచ్చిండు? ఎవడు కలిసిండు పబ్లిక్ ని? ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి అంశం మీద అవగాహన చేస్తారు కదా. బట్టి గారు అయితే అనునిత్యం మాట్లాడుతారు కదా ప్రతి అంశం మీద. ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, అట్లనే ఆర్థిక శాఖ మంత్రులు కదా. ఆయన అత్యంత తెలంగాణ ఇప్పుడున్న మంత్రులలో నాకున్న పరిజ్ఞానం ప్రకారం అందరికంటే ఎక్కువ మేధావులు ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, అట్లనే శ్రీధర్ బాబు గారు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. వీళ్ళకు ప్రతి అంశం మీద అవగాహన ఉంది. రాజకీయాల్లో ఒక 30-40 ఏళ్ల నుంచి ఉన్నారు. అవి కాకుండా మిగతా వారి యొక్క నియోజకవర్గాల్లో మిగతా వాళ్ళ శాఖలలో అవగాహనతోటి సబ్జెక్ట్ మ్యాటరే మాట్లాడుతారు కదా. ఏ గాలి మాటలు చెప్తలేరు కదా. ప్రజలకి ఏం చేస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అన్ని ఏ టు జెడ్ చెప్తున్నారు, కలుస్తున్నారు కదా. బీఆర్ఎస్ లోటు కలిసిండ్రా, బీజేపీ లోటు కలుస్తారా? ఒవ్వడు కలవాడు. వాడెవడో ఏదో చెప్తే మనము వాడు కేసీఆర్ కి దగ్గర ఉన్న విద్య ఏంది? వాడు పెండను కూడా అమ్ముకరారా అంటే అమ్ముకొస్తాడు. వాడు ఏం చేసేటోడు? ఈ యొక్క దొంగ పాస్పోర్ట్ల కింద ఆళ్ళకిళ్ళకి లగ్గం చేసి విదేశాలకు పంపేటోడు. పాస్పోర్ట్ బ్రోకర్ వాడు. దొంగ పాస్పోర్ట్ల మీద పంపేటోడు వాడు. సో కాబట్టి ఆ దొంగ పాస్పోర్ట్లు చేసే మెంటాలిటీ ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు మాటల్ని తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. నేను ఇన్ని చేసినా నేను ప్రభుత్వం రాలేదని వాడు బాధపడుతున్నాడు. వాడు మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు 2-3 సార్లు. ఈ అమ్మ వెనకట్లెక్క లేరు జనాలు, నేను వెనకట చేసిన రాజకీయం వేరుండే, ఇప్పుడు నడతలేదు, మస్తు హుషారైపోయారు జనాలని అంటున్నాడు వాడు. మరి కారా? ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాక కారా? ఈ అంటే తుమ్మిత తగ్గితే తెలుస్తున్నది. వాట్సాప్లల్లా, అన్నిట్లల్లా, సోషల్ మీడియాలో, యూట్యూబ్లల్లా, ఫేస్బుక్లల్లా. సో ఎందుకు తెలియదు? తుమ్మిత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. మీ కుట్రలు కుతంత్రాలు పనిచేస్తలేవు. ఆధారాలతో సహా అందరు చెప్పటం ఉన్న ఆ ప్రజలే మీడియా అయిపోయింది. కాబట్టి నువ్వు చెప్తే కూడా వినేటట్టున్నాడు కేసీఆర్ గారు. నువ్వు నిజం చెప్తేనే నడుతుంది కానీ మోసం చేస్తాడు కలవది.
బీజేపీ ఉంది అదే పరిస్థితి. కాదు, బీజేపీ పోడుని ఇంత పొడుగు ఉన్నది అంత పొడుగు అన్నోడు ఆడ మోసం చేసి వచ్చినోడు ఉత్తర భారతదేశంలో వాడు సిబిఐ అని బెదిరించి ఆ ప్రతిపక్షాలను తన దగ్గర తీసుకొని ఈవీఎంల ద్వారా మోసం చేసి, కానీ అంత చేసినా దక్షిణాదిలో ఎందుకు వస్తలేడు అంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణాదిలో ఇంకా తెలివి కళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని మోసం చేయలేకపోతున్నాడు. ఎంత మతం రెచ్చగొట్టినా, హిందువులను కొట్టి ముస్లింలు కొట్టి నేను ప్రచారం చేసినా, కాంగ్రెస్ మీద బురదాలినా ఎందుకు వస్తలేడు దక్షిణాదిలో? ఒక్క రాష్ట్రంలో చెప్పండి బీజేపీ వచ్చింది, కనీసం కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది, ఎందుకు వస్తలేడంటే ఇక్కడ తెలివి కళ్ళు ఉన్నారు. అక్కడ కూడా దక్షిణాదిలో ఉత్తరాదిలో కూడా తెలివి కళ్ళు అవుతున్నారు మెల్లమెల్లగా. కాకపోతే అక్కడ సిబిఐ ఈడీని బెదిరించి ప్రతిపక్షాలను కొనుక్కొని అట్లా కొంచెం ఈవీఎంల ద్వారా మోసం చేసి కొంచెం వచ్చిండు, కానీ కొంచెం మోసం చేయగలుగుతాడు ఈవీఎంల ద్వారా కానీ పూర్తిగా మోసం చేయలేడు కాబట్టి ఇక్కడ వస్తలేడు, వచ్చే అవకాశం కూడా లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు చిత్తశుద్ధి ఏందనేది ఆలోచించండి మిత్రులారా. ఇవన్నీ కాకుండా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలని అసలు గ్రామ సభలు అనేవి ఎప్పుడైనా పెట్టినరా? ప్రజల యొక్క ఒపీనియన్ ఎవడన్నా తీసుకున్నాడా? ఎన్నికల ముందు ఓరిపోడు తప్ప ప్రచారం చేస్తాడు తప్ప అసలు గ్రామ సభలు ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోవాలనే కాన్సెప్ట్ బీజేపీలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ బీఆర్ఎస్ పాలనలో కానీ ఎప్పుడైనా జరిగిందా? ప్రజలు గొడగొడ ఏడ్చి మా బాధలు పట్టించుకోరా కేసీఆర్ వచ్చినా కొడుక అంటే రైతులకు బేడీ లేచిన లంబడి కొడుకు. మనం అట్లా చేస్తలేం కదా, మీ అభిప్రాయం చెప్పమని అడుగుతున్నాం కదా. పెడుతుంటే ఆ గ్రామ సెలవుల్లో కూడా కొట్లాటలు పెట్టిస్తున్న బాడుకో ఎట్లా ప్రజల లోపల కాంగ్రెస్ వాళ్ళకి మంచి జరిగిపోతుందో ఇక మళ్ళీ నేను అసలే రానని ఆ గ్రామ సభలో కూడా కొట్లాట పెట్టించే ప్రయత్నం చేసిన లంబడి కొడుకు, ధర్నా చౌకులు ఎత్తి చేసిన లంబడి కొడుకు. మనం అట్లా చేస్తలేం కదా. అది నాయకులు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళకి రావాల్సిన నిజమైన అర్హులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్సాహతలేదు, మనసున పడతలేదు వానికి. ఏడాది అయిపోయింది, ఇక నేను అధికారం లేదు ఇక రాదేమో అని ఇక దుష్ప్రచారం చేయడానికి తెగబడ్డారు. చూస్తూ ఊరుకుంటామా? మళ్ళా నీ యొక్క దొరపాలన తెచ్చి మళ్ళా తెలంగాణ ప్రజలను అడుక్కునేటట్టు ఇంకో 14 లక్షల కోట్ల అప్పులు చేస్తామా? ఏమమ్ముతావురా అవి? ఇప్పుడు అమ్మడానికి కూడా భూములు కబ్జా పెట్టడానికి అమ్మడానికి కూడా ఏం లేవు కదరా. అంటే వ్యవసాయ భూములు కూడా అమ్మేస్తాడు అన్నట్టు, 1 కోటి ఎకరాల మాగాని అన్నది, ఆ 1 కోటి ఎకరాల మాగాని కూడా రైతులకు వెళ్ళి తీసుకొని అమ్మేస్తాడు అన్నట్టు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే. చెత్త బాడకవులు, సిగ్గు శరం లేదు. ఆలోచించండి మిత్రులారా. సో అట్లనే గ్రామ సభలు పెడుతున్నాం, కులగణన చేస్తున్నాం. కేసీఆర్ చేస్తాడా కులగన్న? బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తున్నా కులగన్న? అస్సాంలో గెలిస్తే, రాజస్థాన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న మోడీ లుచ్చనా కొడుకు 2 రాష్ట్రాల బాబును చేసిండు. మనం అట్లా చేస్తలేం కదా. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. సో కులగణన మనం చేసినాం, వాడు చేస్తాడా? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం, భావ స్వేచ్ఛను కల్పిస్తున్నాం, అనేక శాఖలకి బోర్డులు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి అన్ని సామాజిక వర్గాలకి అభ్యున్నతి కోసం కష్టపడుతున్నాం. ఓకే, ఫ్రీ బస్సులు, అట్లనే ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా ఫ్రీ బస్సులు, ఆ బస్సుల సంఖ్యని పెంచమని నేను ముఖ్యమంత్రి గారిని అట్లనే రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని ప్రాధేయపడుతున్నాం. ఓకే, అట్లనే ఉప ముఖ్యమంత్రి గారిని. ఓకే, సో అట్లనే ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల అప్పుల సంఖ్య తగ్గించి మిగిలిన బడ్జెట్ రాష్ట్రంగా చేసే ప్రయత్నం చేస్తాం. దానికి టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన 10 ఏళ్ల దోపిడీ ఒక్క 6 నెలల ఏడాదిలో అయిపోతుంది. ఈ 5 ఏళ్ళు అయిపోయేసరికి అన్ని రంగాల్లో తెలంగాణ సర్వతోమా అభివృద్ధి జరుగుతుంది. భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలతో మనం పోటీ పడం, అమెరికా లాంటి యూకే లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ తీసుకొస్తాం. కాకపోతే టైం పడుతుంది. పేషెన్స్. ఓకే, ప్లీజ్. ఎవడు బీజేపీ బీఆర్ఎస్ చెత్తనాయకుడు చెప్పే ఫేక్ మాటలు నమ్మకండి దయచేసి. ఓకే, రిక్వెస్ట్. ప్రశ్నించే గొంతు. 6 పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్. ఎట్లా చెప్పు బ్రదర్, బీ హానెస్ట్. ఓకే, రైతులకు రుణమాఫీ మనము చేసినాం, అది మెయిన్ హామీ కదా. 18,000 కోట్లు మొదటి విడత, 3,000 కోట్లు 3 నుంచి 4,000 కోట్లు రెండో విడత చేసినాం, 22,000 కోట్లు చేసినాం. కేసీఆర్ గారు ఈ యొక్క 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ అంతా 17,000 కోట్లు. అది కూడా ఒక్కొక్క విడతకి 25,000 చొప్పున చేస్తే ఒకసారి చేయకపోవడం వల్ల బ్యాంక్ కోడ్ ఇంట్రెస్ట్ చేయడం వల్ల ఆయన చేసిన దానికి కూడా పెద్ద ప్రయోజనం రాలే వాళ్ళకి. కానీ మనం ఏకకాలంలో అప్ టు 2 లక్షల వరకు చేసినాం.
ఇంకెవరన్నా వాళ్ళకి ఇంకేమైనా కరెక్షన్స్ ఉండి ఇంకేమైనా మనకు బడ్జెట్ అనుకూలిస్తే ఇంకేమైనా కొద్ది మందికి రాకపోతే వాళ్ళకు కూడా చేస్తాం. అది నిరంతర ప్రక్రియ. ఇది రైతు రుణమాఫీ. ఓకే, రైతు భరోసా ఒక శాంపుల్గా ఒక్కొక్క మండలానికి వేసినాం. దాన్ని బట్టి ఆ యొక్క ఇంకా దాంట్లో ఉన్న లోటుపాట్లు సరిదిద్ది ఈ మార్చి అయిపోయే లోపల మిగతా అందరికి కూడా రైతు భరోసా ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు మొన్న ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, ఇస్తున్నాము. ఇంకా కట్టి ఇస్తాం. 5 ఏళ్ళు అయిపోయే లోపల ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం జరుగుతుంది. పేదవాళ్ళకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఓకే, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అట్లనే అనేక సబ్సిడీలు ఇస్తున్నాం రైతులకి. ఎక్కడ ఉద్యోగ కల్పన వచ్చిన మొదటి సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల దాదాపు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ హామీలు నెరవేరుస్తలేం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. ఓకే, ఏ రంగంలో ఏమి హామీ నెరవేర్చలేదో చెప్పండి. ఏదో బురదలుతా అంటే కలవదు కదా. బీ స్పెసిఫిక్. ఇట్లాంటి బీఆర్ఎస్ ఎప్పుడు చేసింది? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసింది చూపెట్టి నాకు. నా ముక్కు చెవులు కళ్ళు అన్నే కోసుకొని నువ్వేం చెప్తా చేస్తా. అసలు అట్లాంటి ఆలోచన కూడా లేదు కదా. పంజాబ్ హర్యానాలలో మాకు రైతులకు మద్దతు ధర ఇరా అంటే 700 మందిని చంపిన దుర్మార్గుడు మోడీ. చెప్పండి, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఎవరికి ఇచ్చిర్రో చెప్పండి. ఎస్, అది నిరంతర ప్రక్రియ చేస్తున్నాం. ఎస్, దాని బడ్జెట్ అనుకూలంగా చేస్తున్నాం. ఇప్పుడు 4 నెలలు మనం పార్లమెంట్ ఎన్నికల కూడా వచ్చింది. ఓకే, 2 నెలలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోయింది స్టార్టింగ్ లో. ఈ 6 నెలలు తీసేస్తే మిగిలిన ఈ 14 నెలలలో 8 నెలలు మనం పరిపాలించినాం. ఈ 8 నెలలలో ఎన్ని అయిపోతే వాడు 10 ఏళ్లలో కేసీఆర్ చేయని, 11 ఏళ్లలో మోడీ చేయని, అన్ని 8 నెలలనే అయిపోతాయా? 8 నెలల బడ్జెట్లు వస్తాయా? 10 ఏళ్ళకి కావాల్సిన బడ్జెట్ ఎంత ఉంటుంది? 11 ఏళ్ళకి కావాల్సిన బడ్జెట్ ఎంత ఉంటుంది? ఒక 8 నెలల 1 ఇయర్ బడ్జెట్ ఎంత ఉంటుంది? 8 నెలల బడ్జెట్లో ఎన్ని అవుతాయి? ఎస్, గివ్ అస్ టైం. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు. ఒక 2 ఏళ్ళ బడ్జెట్ అన్న మన చేయలోకి వస్తే మనం చేసిన ఫలితాలు కనిపిస్తాయి. మనం చేసిన ఇనిషియేటివ్ అన్ని వాటి కార్యరూపం దాల్చడానికి టైం పడుతుంది. ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఏదో చెప్పడం వేరు కదా. ఎన్నికల ముందు కూడా చెప్పిన 2 ఏళ్ళ టైం ఏం రాయ్యా, మీకు ఏం చేసినావో మీకు లెక్కలతో సహా చూపెడతామని చెప్తున్నాం కదా. కేసీఆర్ వచ్చుంటే ఇచ్చేటోడు 56,000 ఉద్యోగాలు. బీజేపీ పాలిత రాష్ట్రంలో పోదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో చెప్పు నాకు. అంటే తిన్న తల్లెలో ఉంచే రకం తయారయ్యారు కొంతమంది గాడిద కొడుకులు. వాడు ఎవడో ఫేక్ చెప్తా అంటే ఎట్లా కలుస్తుంది? బీ స్పెసిఫిక్. ఆధారంతో డేటాతోటి ఏడ ఫెయిల్ అయిందో చెప్పు. ప్లస్ కంపేర్ చేయి, యాపిల్స్ టు యాపిల్స్ కంపేర్ చేయి. బీజేపీ పాలనని, బీఆర్ఎస్ పాలనని, కాంగ్రెస్ పాలనని కంపేర్ చేయి. కాంగ్రెస్కి ఏమో ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేసి, పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి, బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయకున్నా నువ్వు మాట్లాడతా అంటే కలవదు కదా. నేనేమన్నా ఎన్నికల ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ వస్తే వాడు బీఆర్ఎస్ వాడు గజ దొంగున్నాడు, బీజేపీ గజ దొంగున్నాడు, వీడు చిన్న దొంగున్నాడు రా, చిల్లర దొంగున్నాడు రా అన్న కానీ వీడు పర్ఫెక్ట్ అని చెప్పలేదు. పర్ఫెక్ట్ సాధ్యమే కాదు. దట్స్ ఇంపాసిబుల్. ఎవరికి సాధ్యం చెప్పండి? నీకే అధికారం ఇస్తా బ్రదర్. నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, నిన్నే ముఖ్యమంత్రి చేస్తా, చేయి మరి చూద్దాం. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినాయో, బీజేపీ ఇచ్చిన హామీలో, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలో నెరవేర్చి చూద్దాం. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు. మరి 11 నెలలు 22 కోట్ల ఉద్యోగాలు. 22 కోట్లలో మన రాష్ట్రానికి 1 కోటి ఉద్యోగాలను రావాలి కదా. 1 కోటి ఉద్యోగాలు వస్తే తెలంగాణలో కూడా నిరుద్యోగం ఉంటాడు. మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పు నాకు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి, యూపీఏ ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈమన్ మోడీని బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన హామీలో ఉంది. ఈమన్ చిన్న కోచ్ ఫ్యాక్టరీ. ఈమన్ గిరిజన యూనివర్సిటీ ఇస్తా అన్నాడు, ఇంకా ఇస్తలేడు. అంటే చిన్న హామీలు నెరవేర్చిన మీరు, కాంగ్రెస్ మాత్రం అద్భుతాలు అయిపోవాలి. అది కూడా 8 నెలల బడ్జెట్లో. కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు, రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల చిల్లర ఉంది. అంటే ఎంత తేడా? 25 రెట్లు ఎక్కువ ఉన్నది కేంద్ర బడ్జెట్. అది కాకుండా ఈ యొక్క వాడు కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, మోడీ గారు 180 లక్షల కోట్ల అప్పు చేసిండు. మనము అంటే అప్పు చేయకుండా ఓకే నీకు అద్భుతాలు అతి తక్కువ కాలంలో అయిపోతాయి కాంగ్రెస్ హయాంలో. మరి బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయకుండా ఏం కదా. యూ హావ్ టు కంపేర్ యాపిల్స్ టు యాపిల్స్. నేనేం కోరుతున్నా అంటే బురద కలితే కలవది.
ఓకే, వానికి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు, వానికి 11 ఏళ్ళు ఇచ్చినప్పుడు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఓపిక పట్టు. ఓకే, ఒక 2 ఏళ్ళు టైం ఇయ్యి. 2 ఏళ్ళ లోపల ఇచ్చిన హామీలలో తక్కువ 40 నుంచి 50% నెరవేరుస్తాము. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల తక్కువ 70 నుంచి 80% నెరవేర్చే ప్రయత్నం చేస్తాం బడ్జెట్ అనుకూలంగా. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం అంటే ఒక హామీలు నెరవేర్చడు కాదు. పేదరికాన్ని తగ్గియాలి, ధరలు కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఉద్యోగం కల్పించాలి, నిరుద్యోగుల సంఖ్య తగ్గియాలి, అనేక రంగాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాలను సమతుల్యంగా తీసుకుపోతూ పథకాలను టెంపరీగా ఇస్తూ ఆ యొక్క పేదరికాన్ని తగ్గించుకుంటూ పోతే ఆ పథకాలు పొందే వారి సంఖ్య తగ్గాలి. అంటే వాళ్ళు ధనవంతులు కావాలి, వాళ్ళ చేల పైసలు అటెండ్ చేయాలి, వాళ్ళకి బతుకు చూపెట్టాలి. ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఒక్క ప్రభుత్వం అంటే ఒక దగ్గర తీసుకొని ఇంకోనికి పథకాలు ఇచ్చాడు కాదు కదా. ఏడికెళ్ళి ఇస్తాడు? ఎట్లా సాధ్యం? అందరి చేత పైసలు యాడ్ చేస్తే, అందరు వస్తువులు కొనుక్కుంటే, ఆ ట్యాక్సులు ప్రభుత్వానికి వస్తే ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేస్తారు తప్ప ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొనికి ఇవ్వడానికి కాదు కదా ప్రభుత్వం ఉన్నది. అట్లయితే అభివృద్ధి సాధ్యం కాదు కదా. ఒకరిని తీసుకొని ఇంకొనికి ఇస్తే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? స్కిల్స్ యూనివర్సిటీ కట్టాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. ఉన్న పైసలను తీసుకొని ఇవ్వలేం కదా, అట్లా పంచిపెట్టలేం కదా. పంచిపెట్టడానికి ప్రభుత్వాలు అవసరం లేదు కదా. నా చిన్న కొడుకుని 10 ఏళ్ళ పొరగానికి ఈ పైసలు 4 పంచిపెట్టరా అంటే ఎవడైనా పంచిపెడుతుంది. దానికి ప్రభుత్వం ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత పెద్ద పెద్ద మేధావులు ఎందుకు? ప్రభుత్వం ఉన్నది పంచిపెట్టడానికి కాదు. అర్థమైందా? కాబట్టి సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ టెంపరీగా వాళ్ళకి సాయం చేస్తారు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ బతుకులు మారుస్తారు. రైతుకి ఏం కావాలి? తను పండించిన పంటకి ధర కావాలంటే ఆ మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాము. ఆ పండించిన ధాన్యాన్ని అధిక రేటు పెట్టి కొనడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాము. అది ప్రైవేట్ వ్యక్తులు కానీ గవర్నమెంట్ కానీ. అప్పుడు రైతుల చేల పైసలు ఆడుతాయి తప్ప నువ్వు ఏదో చిల్లర ఇస్తే వాళ్ళు రైతులు ధనవంతులే. మరి ఇన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా మనం సబ్సిడీలు ఇచ్చి ఇన్ని చేస్తే కూడా ఉచిత ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా రైతు ఎందుకు పైకి వస్తలేడు? ఎందుకంటే తను పండించిన పంటకి కావాల్సిన ధర వచ్చినప్పుడు అతను పైకి వస్తాడు. కాబట్టి అవన్నీ ఆలోచించి ఇంటిగ్రేటెడ్ చేయడం జరుగుతుంది తప్ప ఒకరిని తీసుకొని ఇంకొని మంచి పెడితే వాడు ధనవంతుడు కాడు. టెంపరీగా సాయం చేస్తాం అంతవరకే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎవడు ఎన్ని బురదాలినా అది నిజమైన ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టించుకోరు. ఎవరో పాపం అమాయకులు, ఎవరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు మీ టెంపరీగా మీ యొక్క ఏమంటారు దుష్ప్రచారాలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ సోషల్ మీడియా వీరులకి, కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ వాదాన్ని నమ్మేటువంటి సానుభూతి పరులకి ఒకటే చెప్తున్నా. ఓకే, నేను నా సొంత కవిత్వం చెప్తలేను. ప్రపంచంలో అత్యంత మేధావి అని అందరూ ఒప్పుకునేటువంటి ఐన్స్టీన్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నేను రిపీట్ చేస్తున్నా. ఏంటంటే ఈ ప్రపంచం చెడ్డ వాళ్ళ వల్ల చెడిపోతలేదు. ఓకే, మంచి వాళ్ళ మౌనం వల్ల చెడిపోతుంది. మనం కామ్గా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ చేసే చెత్త ప్రచారాలు నమ్మే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తిప్పికొట్టాలంటే వాస్తవాలని ప్రజలకు చెప్పండి. ఇప్పటివరకు మనం ఏం ఖర్చు పెట్టినాం, ఏమేం చేయాలనుకుంటున్నాం, ఏమేం చేస్తాము అనేది ఇప్పుడు నేను ఏమేం చెప్పినో ఇవన్నిటిని సామాన్యుల దగ్గరికి కూడా, ఆ యొక్క గ్రామీణ ప్రాంతాలు ఉండే వాళ్ళ దగ్గరికి కూడా, బస్తీలలో ఉండే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ముచ్చట అర్థమైనట్టు చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే దుష్ప్రచారం నమ్మే అవకాశం ఉంది. మా చెల్లెతో మాట్లాడితే ఆమె ఫ్రీ బస్సులో ఎక్కింది, పోయింది, వచ్చింది. ఏమంటుంది? ఫ్రీ బస్సు తీసేస్తారంట కదా అన్న అంటుంది. ఎవడన్నాడు? ఎప్పుడన్నాడు? ముఖ్యమంత్రి గారు అన్నరా? ఉప ముఖ్యమంత్రి గారు అన్నరా? ఆర్థిక శాఖ మంత్రి గారు అన్నరా? రవాణా శాఖ మంత్రి గారు అన్నరా? ఎవరన్నారు? ఎప్పుడన్నారు? ఎవరనలే. అంటే ఆమెకి ఎట్లా తెలుసు? బీజేపీ బీఆర్ఎస్ వాడు శాతగాని సన్నాసి దుష్ప్రచారం చేస్తున్నాడు. సో దుష్ప్రచారం చేసినప్పుడు అమాయక ప్రజలకు అన్ని తెలియదు కాబట్టి ఈ దుష్ప్రచారం నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏం కోరుతున్నా, వాస్తవాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండడం వల్ల మంచి అవుతుందని నమ్మే వాళ్ళందరూ, కాంగ్రెస్ ఐడియాలజీ నమ్మేవారు ఈ దుష్ప్రచారం తిప్పికొట్టాలి. అంటే ప్రజల లోపలికి పోవాలి. దయచేసి ప్లీజ్. ఓకే, తప్పదు. లేకపోతే వాడు ఏం చేయడంట, వాడి మీద కాదు బ్రదర్, ప్రశ్నించే గొంతు అని పెట్టుకున్నావు కదా, నువ్వు చెప్పు బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ మీద బురదలే బదులు నువ్వు చెప్పు, బీజేపీ ఏం చేసిందో చెప్పు నాకు. ఇప్పుడు మొన్న 40 మంది చచ్చిపోయారు తొక్కిసలాటల. ఏది ప్రధానమంత్రి స్టేట్మెంట్? ఏది అక్కడ ఏర్పాట్లేవి? చెప్తారా? బీఆర్ఎస్ పాలన మీద చెప్పు, మాట్లాడు.
ఎంతసేపు మంచిగా చేసే కాంగ్రెస్ మీద బురదలుడే తప్ప నువ్వు ప్రశ్నించే గొంతు అని పెట్టుకున్నావు. బీజేపీ పాలన మీద మాట్లాడు బ్రదర్. ఇన్ని రాష్ట్రాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చేళ్ళు. ఏ రాష్ట్రంలో బీజేపీ మంచిగా చేస్తుందో నాకు చెప్పు. ఏ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులకు రుణాలు మాఫీ చేసిండో చెప్పు నాకు. ఎక్కడ మన తెలంగాణ కంటే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రజల బతుకులు బాగున్నాయో చెప్పవు. కాంగ్రెస్ మీద బురద అల్లాలి. ఎందుకని ఈడ బీజేపీ బీఆర్ఎస్ వస్తే మనం మళ్ళా దోసుకోవచ్చు. ప్రజలు బాగుపడద్దు కాంగ్రెస్ పాలనలో. నువ్వు దమ్ము అంటే నువ్వు నిజంగా ప్రజల మంచి కోరే వ్యక్తి అయితే ప్రశ్నించే గొంతు పెట్టుకున్నావు కదా. బీజేపీ పాలన మీద ప్రశ్నించు, బీఆర్ఎస్ అన్యాయాల మీద ప్రశ్నించు, కాంగ్రెస్ మీద ప్రశ్నించు, మేము ఆన్సర్ చెప్తాం. కానీ ఒక కాంగ్రెస్నే ప్రశ్నిస్తాను, బీజేపీ బీఆర్ఎస్ని ఏమి అడగా, వాడికేమో వాడు ఎన్ని దోసుకున్నా సపోర్ట్ చేయ. కానీ కాంగ్రెస్ని మాత్రం ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేస్తా, అది కూడా 5 ఏళ్ళ టైం ఇవ్వకుండా 6 నెలలు 3 నెలలు అద్భుతాలు అయిపోవాలంటే అది సంకుచిత భావం. అది నీ ప్రశ్నించే గొంతు కాదు. అప్పుడు నువ్వు బీజేపీ కార్యకర్తవు అని అర్థం, బీజేపీ సంకనాక్తున్నావు అని అర్థం. నువ్వు ప్రశ్నించే గొంతు పెట్టుకోకూడదు. బీజేపీ మోడీ సంకనాక్తా అందభక్తున్నాను పెట్టుకో. అప్పుడు నువ్వు ఏమన్నా ప్రశ్నించుకో, ఎవడు పట్టించుకోడు. నువ్వు ప్రశ్నించే గొంతు అంటే అన్ని ప్రభుత్వాలను ప్రశ్నించు, కంపేర్ చేయి, ఒక రీజనబుల్ టైం ఇచ్చి ఒక 5 ఏళ్ళ బడ్జెట్ చేతులకు వచ్చినాక ఏం చేసినావు ఏం చేయలేదు చెప్తాం. 8 నెలల్లో ఎంత బడ్జెట్ చేతులకు వచ్చే ఎన్ని చేయకపోతుంది చెప్తున్నాం కదా. 22,000 కోట్లు రుణాలు మాఫీ చేసినాం రైతులకు అని చెప్తున్నాం. నువ్వు చెప్పు, బీఆర్ఎస్ ఎన్ని వేల కోట్లు చేసిందో, బీజేపీ అసలు చేసిందా చెప్పు. నోరు పారేసుకుంటే అయిపోదు కదా. అందరికి నోరు ఉంది, పారేసుకుంటే అయిపోదు కదా. నువ్వు నంబర్స్ చెప్పు, డేటా చెప్పు. నీ విఘ్నతకే వదిలేస్తున్నా బ్రదర్. నువ్వు నిజంగా నీ ఆత్మలోకి వచ్చి చెప్తున్నావా, నువ్వు వాళ్ళ దుష్ప్రచారంలో పడ్డావా, నువ్వు బీజేపీ కార్యకర్తవా, అది నీ అంతరాత్మకే. నాకు అబద్ధం చెప్తావు కావచ్చు, నీ అంతరాత్మకైతే అబద్ధం చెప్పుకోలేవు కదా. ఆలోచించుకో, ప్రశ్నించే గొంతు బ్రదర్. దేవుని బొమ్మ పెట్టుకున్నావు అంటే నువ్వు బీజేపీ కార్యకర్తవు. అదే దేవుని పెట్టుకున్నావు, బీజేపీ కార్యకర్తవు. సో బీజేపీ కార్యకర్త నువ్వు ఏడ ప్రశ్నిస్తావు, బీజేపీ సంఖ్య నాకుతావు, కాంగ్రెస్ మీద బురద చల్లుతావు. అట్లా కలవదు, అట్లా చెల్లదు. పోనీ నువ్వు సపోర్ట్ చేసే బీజేపీ సంబంధించిన బండి సంజయ్ కరీంనగర్కి ఏం తెచ్చిండు కేంద్రం నుంచి చెప్పు. 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా, కిషన్ రెడ్డి అట్లా బండి సంజయ్ ఏం తెచ్చిండు, గుండు అరవింద్ ఏం తెచ్చిండు, ఈ యొక్క ఏమంటారు కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, ఈటల రాజేందర్ ఏం తెచ్చిండు చెప్పు బ్రదర్. నేను ప్రశ్నించే గొంతు నేను కూడా పెట్టుకుంటా. రేపు రాజుబోడ తీసేసి ప్రశ్నించే గొంతు అని నేను కూడా పెట్టుకుంటా. నేను అడుగుతా, రోజు అడుగుతా, 2 కోట్ల ఉద్యోగాలు ఏవి మోడీ అని అడుగుతా. బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంట. 46 రూపాయలు 50 రూపాయలు ఉన్నటువంటి డాలర్కి రూపాయలు అని 86 రూపాయలకు తగ్గించిండు, మోడీ ఫెయిల్ అయిండు అంట. ఓకే, తెలంగాణలో ఒక్కనికి కూడా మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చినని పేరు చెప్పు. ఓకే, మోడీ యొక్క ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో ఉన్నకి ఎంతమందికి ఆరోగ్య బీమా వచ్చిందో చెప్పు బ్రదర్. నేను కూడా ప్రశ్నించే గొంతని పెట్టుకుంటా, నా పేరు మార్చేసుకుంటా, రాజుపడ తీసి పరదొప్పుతా. చెప్పు, డేటాతో చెప్పు. పీఎం కేర్ ఫండ్స్ అడిగిపోతున్నాయో నాకు లెక్క చెప్పు. 180 లక్షల కోట్ల అప్పు చేసిన పైసలు అడిగిపోయినాయో చెప్పు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిన పైసలు అమ్మినవి దోసుకున్నాయి అడిగిపోయినాయో చెప్పు. భూ ఖనిజాలు దొబ్బుకుంటున్నాయి ఆడిపోతున్నాయో చెప్పు. చెప్తావా? ధనవంతుల మిత్రులకు రుణాలు మాఫీ చేస్తావు, అనిల్ అంబానీకి ఇంకోనికి విజయ్ మాల్యాకి తొక్కడానికి. సామాన్యులకు రైతులకు ఎందుకు మాఫీ చేయవు, మద్దతు ధర ఎందుకు పెంచవు చెప్పు బ్రదర్. బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ ప్రభుత్వం అంటాను. అర్థమైందా? 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు మోడీ. ప్రజా సమస్యల మీద మాట్లాడు. దేశ సంపద అంటే ముస్లింలకు పంచిపెట్టినంట. పంచిపెడితే ఒక్క ముస్లింోడు పేదోడు ఉండొద్దు భారతదేశంలో. కాంగ్రెస్ ముస్లింలకు పంచిపెడితే ముస్లింలు పేదోళ్ళు ఉండొద్దు. కానీ భారతదేశంలో అత్యంత పేదరికం ఉన్న వాళ్ళు ముస్లింసే. అంటే చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండాలి కదా. ఏదో బురద వెళ్తా అంటే నమ్మడానికి ఎవరు లేరు కదా, చిన్నపిల్లలు ఎవరు లేరు కదా. మోడీ యొక్క ఏదో మూడు బర్త్డేలు ఉంటాయి, నాకు పెళ్ళే కాదంటాడు పెళ్ళా ఉండగా. అట్లా కలవదు కదా. అది చెప్తే నమ్ముతున్నా ప్రజలు. నమ్మితే 400 పారు వచ్చేది మొన్న. ఆలోచించుకో, నీ అంతరాత్మకి ఆలోచించుకో. నువ్వే చెప్పినావు కదా, నీ మొక్కే బ్రాహ్మణుడు రాముడు ఎవడు అంటున్నావో వాళ్ళే చెప్పారు కదా కర్మ సిద్ధాంతం. దాంట్లో బ్రాహ్మణులకు ఎక్సెప్షన్ లేదు కదా కర్మ సిద్ధాంతం. వర్షం పడితే బాపున నీ మీద పడుతుంది కదా, ఎండ కొడితే వాని మీద కూడా పడుతుంది కదా. భూమి గురుత్వాకర్షణ శక్తి బాపునానికి కూడా ఉంది కదా. వానికి సపరేట్ చట్టాలు లేవు కదా ప్రకృతి ధర్మంగా. నువ్వు రాసుకున్నావు నీ వేదాలలో పిచ్చి మాటలు, కానీ ప్రకృతి అయితే ఏం తేడా చెప్తలేదు కదా. బాపనోడు అమ్మ కడుపులోకి వెళ్ళి కాకుండా ఇంకో భాగంలోకి వెళ్ళి నోట్లకి వెళ్ళి వస్తలేడు కదా. మేము ఎట్లయితే మా అమ్మ ఏ స్థానంలోకి వెళ్ళి వచ్చినామో బాపనోడు కూడా అదే స్థానంలోకి వెళ్ళి వస్తుండు కదా.
రైట్. వాళ్ళ అమ్మ నాయన కలిస్తేనే వాడు వచ్చిండు కదా, వాడేం సపరేట్గా ఎక్కడి నుంచో ఆకాశంలోకి వెళ్ళి అయో నుంచి ఎవడు రాలే కదా. అప్పుడెప్పుడో ద్రౌపది వచ్చింది అన్నప్పుడు మరి మనం చూస్తున్న ఈ కాలంలో ఒక్కరు కూడా అయోజన ఎందుకు వస్తలేరు? మళ్ళీ వాడు చెప్పిన వేదాలు నిజమైతే ఇప్పుడు కూడా రావాలి కదా అయోజనలు. అప్పుడున్న అదే భూమి కదా, ఇప్పుడున్న అదే భూమి కదా. అంటే నువ్వు మా చెవులలో తామర పూలు పెడతా అంటే పెట్టించుకోవడానికి ఎవ్వడు లేడీడా. ఉత్తర భారతదేశం ఎడ్డినా కొడుకున్న దగ్గర పెడతావేమో కానీ దక్షిణాలో పెట్టలేవు, అందుకే వస్తలేవు నువ్వు. గుర్తుపెట్టుకో బిడ్డ. ప్రశ్నించే గొంతు కాదు నువ్వు, బీజేపీ సంకనాకే గొంతు అంతే, కాంగ్రెస్ మీద బుద్ధులే గొంతు. ఓకే, అర్థమైందా మిత్రులారా? ఆలోచించండి. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. మన తెలంగాణ అన్ని రంగాల్లో బాగు చేసుకుందాం. బీజేపీ పాలన కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే, బీఆర్ఎస్ పాలన కంటే మనం అన్ని రకాలుగా మంచిగా ఉన్నాం, మంచి మార్గంలో పోతున్నాం. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నది, భావస్వేచ్ఛ ఉన్నది. మన చేల పైసలాడడానికి మెల్లమెల్లగా మార్పు వస్తున్నది. ఇంకా ఫలితాలు పూర్తిగా రావడానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టండి. వాళ్ళు చెప్పే చెత్తను నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను పెంచడమే జరుగుతుంది కానీ ఉన్నవి తీసేయడం జరగదు. తీసేసేది ఉంటే ఎందుకు పెడతాం? సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి ఎవ్వడు ఏం బురదాలినా నమ్మకండి. ఓకే, ప్రాధేయపడుతున్నా. అటనే ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా ఇవన్నీ కూడా సామాన్య ప్రజల దగ్గర కూడా వాళ్ళు చెప్పే బురదని ప్రజల్లో సామాన్యులకి అలా పడిపోకుండా ఉండడానికి కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, కాంగ్రెస్ జెండా కప్పుకున్న వాళ్ళు, కాంగ్రెస్ కోసమే బతుకుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ మంచిగా చేస్తుందని నమ్మి కాంగ్రెస్ లో ఉంటున్నటువంటి సోషల్ మీడియా వీళ్ళు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజల లోపల తిరగండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఓకే, సర్వే ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.